రాకపోయింటే మేము అక్కడే చచ్చిపోయేవాళ్ళం రా, వాళ్ళు చంపేసేవాళ్ళం రా. సర్లే వాళ్ళే వచ్చాను కాబట్టి కాపాడాను. అసలు మీ పైన అటాక్ చేయించింది ఎవరో తెలుసా? పర్సన్ ఎవరో తెలుసా మీకు? కొంచెం ఆలోచన థింక్ చేయండి. అయితే నీ ప్రాబ్లంకి మనం సొల్యూషన్ కనుక్కోగలం. థింక్ చేయండి ప్లీజ్. ఆలోచించాలంటే ఏం లేదు. ఇవాళ మార్నింగ్ ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అలా కాల్ చేయడం వలన మేము ఆ ప్లేస్ తనే రమ్మన్నాడు, అందుకే దగ్గర కాంటాక్ట్ లిస్ట్ లో లేదు. ప్రైవేట్ నెంబర్ అని వచ్చింది, అందులో నెంబర్ చూపించదు కదా. సమస్య ఎక్కడ స్టార్ట్ అయింది? ఇందులో మీరే ఉన్నారా, ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఈ సమస్య వచ్చేసి కుట్రల్లో స్టార్ట్ అయింది. నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళాము. అప్పటి నుంచే మాకు సమస్య అనేది మొదలైంది. ఆ బొమ్మ చెప్పినట్టు ఆ మీలోనే ఒకడు ఉన్నాడని చెప్పేసి అన్నావు కదా, అందరికి కాల్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టాలి. నువ్వైతే వాళ్ళకి ఫోన్ చేస్తే మనకి దీంట్లో కూడా ఏదో ఒక లీడ్ దొరుకుతుంది. హలో సంజీవ్. హలో రాజు, నేను రేపు ఒకసారి నువ్వు చెప్పిన ప్లేస్ చూపించు. సంజీవ్, రేపు ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి రా, తర్వాత నీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాల్ చెప్పారా? రేపు పొద్దున వచ్చేస్తాను. రేపు మార్నింగ్ అక్కడ 10 o'clock మీట్ అవుదాం. అందరు రండి, సరేనా? సరే, చీకటి అయిపోయింది. మాట్లా ఇదే ప్లేస్ వచ్చినా అవును, ఈ ప్లేస్కే వచ్చాను. నేను చెప్తాను. రాజన్న ఏం చాలా రోజులకి ఆ ప్రాబ్లం ఇంకా మీకు సాల్వ్ కాలేదా? దగ్గర నుంచి పారిపోయాం కదా, తర్వాత ఏం జరిగింది చెప్తాను. సమాధానం నేను చెప్తాను. అక్కడికి పోదండి. కరెక్ట్, పదండి సార్. అరే, ఫస్ట్ ఉన్న ప్లేస్కి తెచ్చినావు కదరా నువ్వు. అడవి కదా, అలానే ఉంటుంది. సరే పదండి, వెళ్దాం. పదండి. రా సంజు, నాకు కూడా నీలాగానే భయం వేస్తుంది. ఇద్దాం ఏ రాండి.
భయపడకండి, మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి. మళ్ళా ఎందుకు వచ్చామన్నా ఈ అడవిలోకి? ఇక్కడ రావడానికి కారణం ఏంటో తెలుసా? తెలియదు. ఇంతకుముందు మహేందర్ చెప్పిన ప్రకారం ఆ బొమ్మకి మనలో ఎవరో ఒకరు అన్యాయం చేశారు. అది తెలుసుకోవడానికి మీ అందరిని ఇక్కడికి రప్పించాను. మనలోనా? అవును. మనమా? తనని చంపటమా? అవును. అది పచ్చి అబద్ధం. మన అందరి మధ్యలో గొడవ పెడదామని చూస్తుంది అది. అవును, నిజమే. ఆ బొమ్మ మన మధ్యలో గొడవ పెట్టాలని చూస్తుంది. నిజం. ఏది నిజమో ఏది అబద్ధమో ఆ బొమ్మని అడిగి తెలుసుకుందాం. అవును, మాలోనే ఉన్నారన్నావు కదా, ఇప్పుడు అందరం ఇక్కడికే ఉన్నాం. రా, వచ్చి చూపించా ఒక్కడేవడు. నాకు కూడా అన్నావు కదా, ఇప్పుడు అందరు వచ్చారు. వాళ్ళందరి ముందు నాకు కూడా నిజం చెప్పు. రా. అవును, వద్దా? ఎక్కడున్నావు? రా బయటకి. రా బయటికి. రా, ఇంతమంది ఇచ్చాం కదా, రా. రావడానికి ఏమైంది నీకు? రా ముందడికి రా. ఏం లేదు, పద. ఎప్పుడు వెయిట్ చేద్దాం, ఆగండి. ఏం లేదు, పైనుంచి కొమ్మలు పడ్డాయి. దానికే బాబా. మహేందర్, అవును మహేందర్, చెప్పావుగా ఆ బొమ్మ నిరూపిస్తుంది అని. మనలోనే ఒకడు ఉన్నాడని. ఏడి ఆ బొమ్మ రాదే. దాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చాము. కాకపోతే ఆ బొమ్మ అందరినీ పిచ్చోలు చేసింది. సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. వెళ్దాం నాడ్రా. నిజంగానే పిచ్చోళ్ళని చేసినట్టు. ఎక్కడికి రా, ఆగండి. సరా, నేను చెప్పాను కదా, పిలిచింది ఇక్కడ ఉందని. మహి, సౌండ్ వినిపించిందా? వినిపించింది నాకు. నాకు కూడా వినిపించింది. అన్యాయం చేసిన న్యాయం చేయడానికి వద్దా నీకు? ఎక్కడ? ఇక్కడే ఉన్నాను రా. ఇక్కడ ఎక్కడున్నావు? మా ముందుకు వచ్చి సమాధానం చెప్పు. రా బయటికి. మనలో ఎవరైనా తప్పు చేసి ఉంటే ఇప్పుడే చెప్పేయండి. నేను చేయలే, మేము ఏ తప్పు చేయలే. ఎక్కడ ఉన్నావు? నేను కూడా ఏం తప్పు చేయలే. బయటకి రా, దమ్ముంటే. ఆ నిజం మీద బయటకు వచ్చి చెప్పు కదా. నువ్వు ఇలా దాగుడు మూతలు ఆడుతూ ఉంటే ఎలా తెలిసేది? అయితే చూడరా. ఎట్లేం చేస్తుంది డెడ్? సంజు, 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 సంజు. సంజు, 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 ఏమైందిరా? అరే సందీప్, అరే ఆనికి ఏమైంది? అట్లా పడ్డాడు. నా ఏమైంది? చెప్పు, నిజం చెప్పు. చెప్పురా. ఇప్పుడన్నా చెప్తావా లేదా? ఇప్పుడైనా నిజం చెప్తావా చెప్పావా?
చెప్పురా. ఏమైందిరా సంజు, దమ్ తీస్తున్నావు? నీ అయ్యా గొంతు బట్టి ఇంకా పిసికి ఏమైందంటావా? సందీప్, నేను ఆర్ యు ఓకే? ఏమైంది? వీళ్ళు ఏమంటుందో ఫస్ట్ లోపలనే ఇద్దరికి నేను పట్టి పిసుకునేంద్రా. చేసింతంత చేసి ఏం నటిస్తున్నావురా? ఎవరు నటిస్తున్నారు? నువ్వే కదా గొంతు పిసికలేను. అరే నేనెందుకు గొంతు పిసుకున్నారా? నువ్వు చేసినావా? నన్ను ఎందుకు అంటున్నావు అలా? వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు. ఇద్దరు మధ్యలో ఉన్నారు ఎవరు? ఇద్దరు చెప్పండి. ఏం మాట మాట్లాడుతున్నావు మీరు? చెప్పు సందీప్, ఎవరు చేశారు? నువ్వా? ఆగు, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. వెళ్ళిపోతున్నాను. నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోతలేను నేను. ఆగు మహి. నువ్వే కదా ఆ బొమ్మ బిమ్మ అని చెప్పేసి ఎటు చూస్తున్నారా? ఎటు చూస్తున్నారు మీరు? ఇక్కడ లెక్క నా ఫ్రెండ్ ఏం చేస్తున్నారు మీరు? వదలండి. ఎక్కడున్నావు? నీకు న్యాయం చేద్దామని వస్తే నాకు అన్యాయం జరుగుతుంది. ఇదేనా నీ న్యాయం? వాడి పేరెంట్ చెప్పు. ఇప్పుడు నిన్నెవడైతే పట్టుకున్నాడో వాడేరా. నేను ఆ తప్పు చేయలే. లేదు నువ్వే. నేను కాదన్నా కదా. ఎందుకు పట్టుకున్నారా? తెలిసిపోయిందా? ఇదంతా చేసింది నేనే. ఎవ్వరు ముందుకు రావద్దు. ముందుకు వస్తే వీటిని కూడా చంపేస్తా. సంజు, తప్పు చేస్తున్నావు సంజు. నిజంగా చాలా తప్పు చేస్తున్నావు సంజు. ముందుకు రావద్దన్నా కదా. ఇంకా ఆపేసే ఇదంతా. ముందుకు వచ్చినావో అసలు అతన్ని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? రావద్దు. వదిలేసాయి. వెనక్కి పో అన్నా కదా. సంజు, ఆల్రెడీ ఒక తప్పు చేశావు, మళ్ళీ ఇంకో తప్పు చేయొద్దు. మర్యాదగా లొంగిపో. ఇప్పటికీ చెప్తున్నా, ఇదంతా చేసింది నేనే. నీకు ఎప్పుడు చంపాల్సింది. ఇంత దూరం వచ్చేది కాదు, ఇలాంటి రోజు వచ్చేదే కాదు. సంజు వద్దు, వదిలే సంజు. ఎవడరా నువ్వు? ఇంతకెవరు మీరు అసలు? సంజు వద్దు. అలా ఇంకా ఎవడాడు వద్దు అంటాడు. ఇప్పుడు కనుక ఎవరైనా దగ్గర వస్తే అసలు బాగా చెప్తున్నా, కొబ్బరికైనా పలికిపోతాయి. సంజు, ఇప్పటికైనా వదిలేసే. ఎందుకు అట్లా చేస్తున్నావు? సంజు వదిలేసి. మరి నన్నెందుకు చంపావురా? చేస్తున్నావు సంజు? అయితే వినండి, అందరు చేసిందే నేను చేస్తున్నా. ఉగ్రవాదులు, రాజకీయ నాయకులు, కన్న కొడుకులు, ఇట్లా ఎవడు పడితే వాడు ఏదో ఒకటి చేస్తున్నారు. అలాంటిది నేను ఉద్యోగం లేక ఏం లేక ఏదో ఒక చిన్న డీల్ చేసుకుంటూ నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఎంతో కొంత ఇన్కమ్ సంపాదిస్తున్నా. అది తప్ప? అవును సంజు, నువ్వు చేసింది తప్పు. బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ నువ్వు బ్రతకడానికి తప్పుడు మార్గం ఎంచుకొని ఇంకా పెద్ద తప్పు చేసావు చూడు, అది చాలా పెద్ద తప్పు. మరి నేనేం తప్పు చేశానరా? నన్నెందుకు చంపావు? చంపింది నేనే, కానీ చంపిపించింది వేరోడు. అతను ఇచ్చిన సుపారీలో ఆ డీల్లో నువ్వు కూడా ఉన్నావు, అందుకోసం నువ్వు కూడా చచ్చినావు. ఇందులో నా తప్పేముంది? అయితే చంపుతావా? చంపే ముందు ఆలోచించవా? వాళ్ళకి పేగు బంధం, రక్త సంబంధం ఉంటుందని ఆలోచించవా? వాళ్ళని కన్న వాళ్ళు ఏమైపోతారో ఆలోచించవా? నువ్వు మనిషివా, మృగానివా? ఇలాంటి వాడిని చంపడమే కరెక్ట్. ఇలాంటి వాళ్ళని చంపద్దు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు కొందరు మారుతారు. వీడిని ఇప్పుడే చంపద్దు. వీడు మారడు. నేనేం తప్పు చేశానురా? అందరిలాగే ఎన్నో కలలు, ఎన్నో ఆశలతో నా జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నాను, కానీ అంతలోనే ఒక చీడ పురుగులా వచ్చి నా జీవితాన్ని నాశనం చేశావు. ఇలా నాకే కాకుండా ఇంకా ఎంతమందికి అన్యాయం చేసి ఉంటావు.
ఇలా నిన్ను ఇప్పుడు వదిలిపెడితే ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావో. ఈ భూమి మీద బతికే హక్కు నీకు లేదు. నాకు సహాయం చేసిన మీకు ఈ పాపం మీకద్దు. వీడిని ఎలా అంతం చేయాలో నేను చూసుకుంటా. కాపాడండి. కాపాడండి. నన్ను చంపుతున్నందుకు మీరు సంతోషిస్తున్నారేమో. వాడు ఏదో చంపుతుందో వాడిని చంపండి రా, మీకు దమ్ము ఉంటే. ఎంత నమ్మక ద్రోహం చేశాడు అసలు. పీడ వదిలిపోయింది. తను చేసిన ద్రోహానికి తనే బలైపోయాడు. అవండి ఏమైంది? మీకు గుర్తుందా ఏంటి? సంజు లాస్ట్ లో చివరిలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? చంపింది నేనే కానీ నన్ను చంపించింది వేరే అతను అని చెప్పేసి. అంటే ఇంకొకడు ఉన్నాడా? వీడి వెనకాల ఇంకొకడు ఉన్నాడు. అయితే అతను ఎవరు? ఎవరా వ్యక్తి?